గాజువాక నియోజకవర్గం అంతా కార్మిక వర్గ కేంద్రం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి అది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ గానీ, BHPవి, మూసేయబడినటువంటి జింక్ గానీ, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం, వీటన్నింటికి కూడా రాష్ట్రంలోనే ప్రధానమైన కేంద్రం. సంఘటిత రంగమే కాకుండా పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగం కూడా, కాంట్రాక్ట్ కార్మికులు అన్ని చోట్ల కూడా ఈ రోజు విపరీతంగా పెరిగారు. కార్మికులకి పర్మనెంట్ కంటే కూడా అసంఘటిత కార్మికులు తీవ్రంగా ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళకి ఏ ఒక్క హక్కు లేవు. వాళ్ళకి ఏ రకమైనటువంటి చట్టపరమైన అంశాలని కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఇందులో తెలుగుదేశం, వైసీపీ రెండూ తేడా లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను మార్చి ఏ చట్టాలను అమలు చేయడానికి ఇన్స్పెక్షన్స్ అనేటువంటి లేదు, అమలు చేసేటువంటి యంత్రాంగం లేకేసింది. కానీ దాన్ని అమలు చేయకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు మొదటి ఆద్యుడు ఆనాడు. అట్లాగే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్లు 10 ఏళ్లు కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయింది. కనీస వేతనాలు ఎటువంటి మార్పు అనేటువంటి జరగలేదు. అలాగే బోనస్ గానీ, అలాగే PF, ESI లాంటి చట్టాలని కూడా ఎక్కడ అమలు చేయకుండా అడిగేదానికి అవకాశం లేకుండా చేశారు. అందుకని కార్మిక వర్గం కసిగా బీజేపీని ఓడించాలి. అలాగే బీజేపీ కూటమి ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశాన్ని ఓడించాలి, వైసీపీని ఓడించాలి. ఆ విధంగా ఈ గాజువాక ప్రాంతం కార్మిక వర్గ కేంద్రం అయినందుకు కార్మిక వర్గం ఎదుర్కొనేటువంటి ముప్పేట దాడిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు ఇక్కడ కార్మిక వర్గం అని. ఇక్కడ ప్రశ్నించేటువంటి దానికి CPM పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఈ రోజు కీలకంగా ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డిని, అట్లాగే CPM అభ్యర్థి జగ్గునాయుడిని కూడా గాజువాక నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరుతున్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించే నేత, ఇండియా కూటమి బలపరిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ CPM అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గారిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించండి.